ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ తులారాశి వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి। ఆ విషయాలు ఏంటి? అలాగే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? వారి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వ్యక్తులకి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశికి అధిపతి శుక్రుడు। అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తులారాశి వారు అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు। ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। అయితే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం వీరికి కీడు చేస్తాయి। చర్చించి తీసుకున్న నిర్ణయాలు, పెద్దలతో కలిసి వారి యొక్క సలహా తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి। అలాగే వంశపారంపర్యంగా వారికి వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు। అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది। అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కొనసాగిస్తూ ఉంటారు। ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి। వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు। అలాగే వీరికి కలిసి వచ్చే రంగు పసుపు। ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల మానసికంగా శాంతి చేకూరుతుంది। ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది। అలాగే వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు। ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు। సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు। వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహితులతో కలిసి తిరగటమంటే వీరికి చాలా ఇష్టం। స్నేహితులను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। అలాగే సాంస్కృతిక వ్యవహారాల పట్ల కూడా ఎక్కువగా మక్కువను చూపిస్తూ ఉంటారు। విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు। ఈ తులారాశి వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు। సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకునే చాకచక్యం కూడా వీరికి ఉంటుంది। కానీ ఈ తులారాశి వారిలో ప్రధానమైన బలహీనత ఏమిటి అంటే కనుక చపల చిత్తమైన మనస్తత్వం, అదేవిధంగా కన్ఫ్యూజన్లో ఉండటం, అలాగే అవసరం లేని చోట కూడా రాజీ పడటం, అలాగే అవసరం లేని చోట కూడా పోట్లాట పెట్టుకోవటం, ఇటువంటి స్వభావాల కారణంగా పెద్ద పెద్ద సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకుంటారు। అయితే ఈ యొక్క తులారాశి వారికి విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టత అనేది ఉంటుంది। సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు। తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా వీరు నిజం చేస్తారు। ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు। అయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ చూపని కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా మారి వీరిని ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉంటాయి। దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి। కుటుంబ సభ్యులతో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటారు। దీనివల్ల అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుండి వీరికి సంపూర్ణ మద్దతు అనేది కూడా లభిస్తుంది।
అలాగే జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. వారు అన్న మాట జవదాటటం అనేది వీరికి నచ్చని విషయం. అలాగే మంగళ, బుధ, శుక్రవారాలు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక నవంబర్ 25వ తేదీ దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే, అంటే సోమవారం రోజు నవంబర్ 25వ తేదీ రోజు వీరి విషయంలో ఊహించని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు కొన్ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం గురించి ఈ రోజు ఒక న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 1-2 విషయాలు మీకు అనుకూలంగా కనిపిస్తే ఒక విషయం కూడా మీకు ప్రతికూలంగా కనిపిస్తుంది. అంటే మీ యొక్క సన్నిహితులతో కానీ లేకపోతే బంధువులతో కానీ మీరు చాలా కాలంగా నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే వారితో నమ్మకంగా ఉన్నారు, వారు కూడా మీతో నమ్మకంగా ఉన్నారని భావిస్తున్నారు. కానీ వారు మీ గురించి బయట ఒక మాట చెడుగా చెప్పారు అనే విషయం గురించి మీకొక మైండ్ బ్లాక్ అయ్యే విషయం అయితే తెలుస్తుంది. అంటే మీ గురించి చాడీలు చెప్పేవారిని మీరు గుడ్డిగా చాలా కాలం నుండి నమ్ముతున్నారు. అయితే వారు మీ గురించి బయట ఏం చెబుతున్నారు, అలాగే మీ గురించి ఏ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయం గురించి మీకొక న్యూస్ అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ విషయం తెలిసి మీరు చాలా ఆందోళన చెందుతారనే చెప్పుకోవాలి. ఇటువంటి ఒక ప్రతికూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఇదివరకు కొన్ని ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలకు ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుందనే చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి అనుకూలమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇదివరకు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో మీరు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఆ నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం కూడా ఈ రోజు మీకు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు. ఆ పని పూర్తి చేయటం ద్వారా పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తులు మీ గురించి బయట చెడుగా చెప్తున్నారు అనే ఒక న్యూస్ అయితే మీరు వింటారు. ఇది మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం అనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు సమస్యలను అధిగమించడానికి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి, శివ భగవానుణ్ణి ఆరాధించండి, గోమాతను సేవించండి. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట అంకె 6, అదేవిధంగా 15, 24, 33, 42, 51, 60, 69 కూడా మీకు అదృష్ట సంఖ్యలే. కాబట్టి ఈ తేదీలను అనుసరించి మీరు ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క సంఖ్యలను బట్టి మీరు నిర్ణయం తీసుకుంటే మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. కానీ మీకు 1, 2 అంకెలు మాత్రం అశుభ అంకెలు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ తులారాశి వారు పగడం, గోమేధికం, పుష్యరాగం రాళ్లలో ఏదైనా ఒక రాయిని ధరించాలి. వీటిని ధరించడం వల్ల అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. అలాగే మీకు సత్ఫలితాలు కూడా కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.